హలో హాయ్ వెల్కమ్ టు సీత వ్లాగ్స్. ఏంటి అక్క బాక్స్తో వచ్చింది అనుకుంటున్నారా? చూడండి, ఆగండి, ఓపెన్ చేస్తాను. ఏముందో సర్ప్రైజ్ చూపిస్తాను. కనిపిస్తుందా మీకు? ఏంటి సర్ప్రైజ్ అండి, ఆకులు తీస్తుంది అనుకుంటున్నారా? ఇదంతా ఏంటనుకుంటున్నారు? బీడీలు ఆకండి, మనం బీడీలు చేస్తాం కదా. ఆకు ఏం చేస్తాను అనుకుంటున్నారా? ఈ బాక్స్లో చూపిస్తాను, ఆగండి ఒక్క నిమిషం. మ్యాంగోస్, మేము మ్యాంగోస్ మక్క పెట్టుకున్నాము. ఇట్లా ఆకులల్లా చూడండి ఎంత బాగున్నాయో. ఆహా, స్వీట్గా వస్తుంది, స్మెల్ చాలా బాగుంది. చూడండి పండినవి ఇవి. ఇంకా ఎన్ని ఉన్నాయో చూద్దాం. మనము బీడీలాకుతో మనం మ్యాంగోస్ని మక్క పెడితే చాలా బాగా పండుతాయి అన్నమాట. అందుకనే మేము మా సైడ్ అయితే అందరూ ఇలా బీడీలాకుతో మక్క పెడతారు. ఇవి మాకు మా పైన ఉండే అన్నయ్య ఇచ్చాడు ఫ్రూట్స్. సో మేము ఈ బాక్స్లో పెట్టి తెచ్చుకున్నాం అన్నమాట నిజామాబాద్ నుండి. చూడండి, అన్నీ ఆల్మోస్ట్ మక్కాయి, కొంచెం గ్రీన్గా ఉన్నాయి. కట్ చేసి చూద్దాం మనము. దీని నిండా ఆకే ఉంటుంది. మళ్ళీ మనం ఫ్రూట్స్ తెచ్చి మళ్ళీ దీంట్లో పెట్టుకుంటే మళ్ళీ చాలా ఇది బాగా వండింది. వావ్, ఎంత బాగా స్మెల్ వస్తుందో చూడండి. బాగా వండింది, మెత్తగా ఉంది చాలా. దీని నిండా ఆకే ఉంది. ఇదిగోండి, ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఇంకా ఉన్నాయా చూద్దాం. ఇంకొకటి ఉన్నట్టుంది. ఇది సూపర్గా పండింది కదా. మొత్తం టోటల్గా పండిన పండు ఇది ఒకటే. అవైతే గ్రీన్గా ఉన్నాయి. అన్నీ స్వీట్గా స్మెల్ వస్తున్నాయి. ఇంకా దీంట్లో ఏం లేవు. ఈ ఆకుని ఇలాగే పెట్టుకొని మళ్ళీ మనం కాయలు తెచ్చుకొని మళ్ళీ దీంట్లో వేసుకుంటే మళ్ళీ పండుతాయి. సో మనం ఒకటి కట్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను వాష్ చేసుకొని వస్తాను, ఒక్క నిమిషం. మనమైతే ఈ పండుని కట్ చేసి చూద్దాం. నేను కడుక్కొని తీసుకొచ్చాను. సో ఇవన్నీ పక్కన పెట్టేసి పండు అయితే కట్ చేస్తున్నాను. మీకు మ్యాంగోస్ ఇష్టమా ఫ్రెండ్స్? మీరు ఎలా మక్క పెట్టుకుంటారు కాయలు తీసుకొచ్చుకుంటే? ఒకవేళ మీకు మ్యాంగోస్ ఇష్టమైతే ఇలా ఆకులో వీడేల ఆకులో మక్క పెడతారని మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి, ఓకేనా? ఎంత బాగా వండిందో, నిజంగా చాలా బాగుంది, సూపర్గా ఉంది. టేస్ట్ చేసి చూస్తాను. చాలా స్వీట్గా ఉంది. మీకు కూడా మ్యాంగోస్ ఇష్టమైతే మీరు ఇలా మక్క